మెయిన్ రోడ్ లో తీసుకున్నాను. హలో గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో క్రిస్మస్ షాపింగ్ పార్ట్ 2. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 4:30 అలా అయింది. అప్పుడే భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట షాపింగ్. ఎందుకంటే వర్షం పడుతుంది, చాలాసేపు వెయిట్ చేసాము కానీ తగ్గుతుందని చూస్తుంటే తగ్గట్లేదు. ఇంకా కార్ తీస్తామన్నమాట. ఈ ఇయర్ లోనే ఎక్కువ వర్షం పడుతుంది అనమాట. ముందైతే వర్షం అసలు పడేది కాదు. ఎప్పుడు క్రిస్మస్ కి ముందు వర్షం లేదు. ఇయర్ అయితే సో క్లైమేట్ కూడా బాగుంది. కార్ లో వెళ్తున్నా అని చెప్పి ఇంకా సాంగ్స్ పెట్టి మంచిగా చిల్ అవుతున్నా అనమాట. మమ్మీ ఇంకా రాలేదు. మమ్మీ 6కి అలా వస్తాను అని చెప్పారు. సో నేను నా ఫ్రెండ్ వెళ్ళి ఇంకా షాపింగ్ అనేది చేసుకుంటున్నాం అనమాట. దేవుడా, మన కాకినాడలో ఇంత ట్రాఫిక్ కార్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు కార్ పెట్టడానికి ఎక్కడ ఖాళీయే లేదు. ఓ పక్క నుంచి వర్షం. ఇంకేం చేయాలో చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా అంతా ఉందా లేదని చెప్పి చూసాము, ఎక్కడ లేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసి కార్ పెట్టేసి మళ్ళీ బైక్ మీద వచ్చామన్నమాట. నేను ముందు వ్లాగ్ లో చెప్పాను కదా, చైన్ అనేది కస్టమైజ్ చేయించుకున్నా అని చెప్పి. సో దాని గురించే వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళు చేస్తుంటారని చెప్పి మేము అనుకుని వెళ్తున్నాము. చూడాలి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తారో లేదో అనేది. గైస్, మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందనమాట. ఆ అమ్మాయి చేయించలేదు. సో వెళ్ళేసరికి తను అడిగితే ఇంకా చేయలేదు, ఒక 10 minutesలో చేస్తామని చెప్పి అన్నారు. సో ఈ లోపల మిగతావి చూస్తున్నాను. సో గైస్, నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే నేను తీసుకున్న చైన్ 650 అంట, 600కి ఇచ్చారు. సో నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో ఈ లోపల ఆకలి వేస్తుంది అనమాట బాగాని. పక్కనే మహేంద్ర మిఠాయి వాళ్ళ ఉందనమాట. సో కడుపులోకి ఏదో ఒకటి వేసేద్దామని చెప్పి మేము పక్కకి వెళ్ళి వస్తామని చెప్పి తనకు చెప్పి వెళ్ళాను. సో గైస్, మహేంద్ర మిఠాయి వాళ్ళలో ఖచ్చితంగా పాపిడి చాట్ ట్రై చేయండి. అండ్ చాకో రఫుల్ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అనమాట నాకు. ఇది కూడా పాపిడి చాట్ 150 రూపీస్ పడింది. బట్ నాకైతే అనిపించింది ఎక్కువ మనీ తీసుకున్నారని చెప్పి. తర్వాత అతను చేసి ఇచ్చిన తర్వాత టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్త్ అనిపించింది అనమాట. టేస్ట్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్కి తగ్గట్టు ఇచ్చారనమాట. సో 600 అయినా సరే మంచి క్వాలిటీ ఇచ్చారనమాట. ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి ఇక్కడ. ఈ షాప్ నేమ్ వచ్చేసి మహాలక్ష్మి అనమాట. దీని అడ్రస్ ఎక్కడ అంటే మెయిన్ రోడ్ గ్లాస్ హౌస్ సెంటర్ దగ్గర ఉంటుంది. సో గైస్, మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అనమాట. ముందే చెప్తున్నాను మీ అందరికి. ఇంటికి వచ్చేసరికి టైం అయిందనమాట. 10:17 అయింది టైం. సో చాలా షాపింగ్ చేసాము. తమ్ముడాలు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా షాపింగ్ మిగిలిపోయింది. తమ్ముడు వాళ్ళకి టీషర్ట్స్ అవి తీసుకోవాలి. సో అవి కూడా తీసుకోకుండా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంక టైం కూడా లేదు. అండ్ అసలే బయట అంతా చలిగా ఉంది. చలి చంపేస్తుంటే బోనస్గా వర్షం ఒకటి వస్తుంది. రెండు కలిపి మామూలుగా లేదు. అండ్ తర్వాత వస్తూ పోతుంది అనమాట వర్షం కూడా. సో ఏదో ఒకలా మేము షాపింగ్ అయితే చేసేసాం. సో ఎక్కడెక్కడ షాపింగ్ చేసానో మీరు కూడా చూసేయండి. లాస్ట్ లో మొత్తం డీటెయిల్ గా అన్ని చూపిస్తా. సో ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. చాలా క్యూట్ ఉన్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి నేను ఎక్కడ తీసుకున్నా అంటే మన కాకినాడ మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడ మహాలక్ష్మి షాప్ అని చెప్పి ఉంటది. గిఫ్ట్స్ అండ్ టాయ్స్ అనమాట.
సో ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట, మా మమ్మీకి కూడా. సో క్రిస్మస్ ట్రీ దగ్గర పెడితే బాగా కనిపిస్తుంది అని చెప్పి తీసుకున్నాం. అండ్ తర్వాత ఇది బెడ్ లైట్ కింద కూడా పనిచేస్తుంది కదా, సో అందుకని చెప్పి ఇంక తీసేసుకున్నాం అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ కూడా తీసుకున్నాము. ఇది నార్మల్ లైటింగే, ఇది మాకు 150 అంతా పడింది, ఇది కూడా అక్కడే. అండ్ మ్యాక్స్ కూడా వెళ్ళామన్నమాట మేము. మ్యాక్స్ వెళ్ళి తమ్ముడికి బట్టలు తీసుకున్నాం. వాడికి కార్గో జీన్స్ ఇంకా బ్యాగీ ఫిట్ అంటున్నాడు. అసలు అయితే బాగా దొరుకుతాయి కదా, మామూలుగా బయట షాపుల్లో బ్యాగీ ఫిట్ అనేవి దొరకవు. సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. వాడికి వైట్ అంటే చాలా పిచ్చి, బికాస్ నాకు కూడా వైట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది సిన్ డెనిమ్ అనుకుంటా. సో ఇది సిన్ డెనిమ్ బ్రాండ్ అనమాట. ఇదైతే నార్మల్ మ్యాక్స్ బ్రాండ్, ఇది కార్గో వాడు తీసుకుంది. సో దీని ప్రైస్ వచ్చేసి, దీని ప్రైస్ ఎంత, అండ్ నేను ఇది తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, మార్నింగ్ వేసుకుందామని. నేను ఇందాక చూపించిన ఫస్ట్ వ్లాగ్లో అది నైట్ వేసుకుంటాను క్రిస్మస్కి, ఇది మార్నింగ్ వేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 399. మా తమ్ముడు బట్టలు ప్రైస్ చెప్పలేదు కదా, సో దీని ప్రైస్ వచ్చేసి 1299 తమ్ముడిది కార్గో. అండ్ సిన్ డెనిమ్ వచ్చేసి ఇది ప్రైస్ ఎంత పడింది, 1599 అనమాట ఇది. సో ఇది మాకు ఆఫర్లో వచ్చింది, ఇది కూడా 50% ఆఫ్ అనుకుంటా. సో అండ్ తర్వాత క్రిస్మస్ క్యాప్స్ తీసుకున్నాను, ఈ 2. ఇంకేంటి అంతే గైస్. అండ్ తర్వాత కొబ్బరికాయలు తీసుకున్నా, అవన్నీ మీరు చూసా ఉంటారు కదా. గులాబ్ జామ్ పౌడర్ కూడా తీసుకున్నాం మార్నింగ్ గులాబ్ జామ్ చేసుకోవడానికి. సో గైస్ మీరు చూసే ఉంటారు కదా, నేను ఇందాక చూపించాను వ్లాగ్లో, ఇది అనమాట చైన్, ఆల్రెడీ చూసారు కదా. నాకు గోల్డ్ కన్నా ఇలాంటి జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టం. సో గైస్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి అండ్ మిస్ అవ్వకుండా అన్ని వ్లాగ్స్ చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నా వ్లాగ్స్లో. సో అంతే గైస్, ఇవే అనమాట ఈ రోజుతో మా క్రిస్మస్ షాపింగ్ అనేది అయిపోయింది. రేపు మార్నింగ్ ఇంకా క్రిస్మస్ హడావిడి చూస్తారు మీరే, అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాం. ఇంకో విషయం గైస్, నా పేజ్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం అసలు మర్చిపోతేటి. బాయ్.